ఎస్ సూపర్ 6 పథకాల నుంచి ప్రసాద్ గారు, సూపర్ 6 పథకాల నుంచి ప్రాజెక్టుల దాకా ఏ అంశంపైన అయినా మేం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు అసెంబ్లీకి ఎందుకు రారు అని చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారు. ఏంటి ఉన్నట్టుండి ఒకసారిగా ఈ అంశాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలు రాంభూపాల్ రెడ్డి గారికి, అలాగే మా గురువు జూపూడి గారికి ప్రత్యేక నమస్కారాలు సార్. ఈశ్వర్ గారు, నేను ఒక మాట చెప్పగలను. ఇవాళ మహానుభావుడు ఇవాళ 10 మంది కళల్లో ఆనందం చూడడానికి ఒక రాజకీయం ఎలా చేయాలన్న దగ్గర ప్రజలే ప్రత్యక్ష దేవులు అని చెప్పిన రామారావు గారికి ధీటుగా ఓ మహనీయుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు పరమాపదించి 16 సంవత్సరాలు అయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయనకి ఆయన అంశంలో నడిచిన వాళ్ళందరికీ మనోధైర్యం ఇవ్వాలని, రాజశేఖర రెడ్డి అడుగుజాడలో నడిచిన ఎంతోమందికి ఆయనే ధైర్యశాసలు ఇస్తే ఆయన కడుపును పుట్టిన జగన్మోహన్ రెడ్డికి ధైర్యశాసలు అంటే ఏమన్నా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే. పెద్దలు రాంభూపాల్ రెడ్డి గారు, ఎరా మీ ఒక్కరికైనా ఇట్లా ఫ్యాక్షనిజం తెలుసు, మా రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవంతో తృణప్రాయంగా వదిలేసిన ఫ్యాక్షనిజం రా మేము తలుచుకుంటే ఎంతసేపు అన్నాడు ఆయన. అలాంటిది ఏదో చూడండి, దేని ముందు వచ్చి కుప్పగింతులు వేసినట్టు ఇప్పుడు అప్పుడు సిద్ధం సాప్ పెట్టారు. వీళ్ళకి ఎంతసేపు వెర్రివాడికి దేని మీద లోకం సామెత ఉంటుంది. అలా వీళ్ళకి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రపంచం, ఆయన పెట్టిన భయానికి ఇప్పటికీ తుళ్ళు పని లేస్తుండడం. మీరు మళ్ళీ సిద్ధంగా ఉన్నారా, 11 మంది ఉన్నారు కదా, వస్తారా రారా, వచ్చినప్పుడు మాట్లాడదాం అంటే వెళ్ళి ఏం లాభం సార్? చిన్నపిల్లని చేసి గవర్నర్తోనే పచ్చి అబద్ధాలు చెప్పించి ఓ సబ్ పెట్టారు. గవర్నర్ కూడా తడుకోకుండా అవే అబద్ధాలు ఆడి కనీసం సవరణ కూడా ఇవ్వకుండా, అదే నన్ను చిన్నపిల్లని చేసి ఇన్ని అబద్ధాలు ఆడించారని కూడా సవరణలు లేదు. 4 లక్షల ఉద్యోగాలా? ఊరుకోండి సార్, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్తో చదివించారు. 4 లక్షల ఉద్యోగాలకి పర్లేదండి, పై వాళ్ళ కేసు కాస్త సరితీసాడు. దానికన్నా అసలు దారుణం ఏంటంటే ఈ తపేల పేపర్లో రాసిన వార్త చదివించినట్టు 10 లక్షల కోట్ల అప్పు అన్నది ట్రాన్స్లో ఇదే కొంచెం డిస్కౌంట్ ఇచ్చారని చెప్పి 9,57,000 కోట్లు చదివించాడు ఆయన. తర్వాత ఒక దానికి ఆయనకి ప్రిపరేషన్గా ఇదే అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇదే మండల సాక్షిగా 14 లక్షలని యనమల రామకృష్ణ గారి స్థాయికి అబద్ధాలు చెప్పేసి పారిపోయిన తర్వాత ఈ అబద్ధాలన్నీ మళ్ళీ చెవుల్లోంచి రక్తం కారీలు ఎండడానికి నేను వెళ్ళాలా అని ఒకసారి 3 సార్లు ఆలోచించుకుంటాను. ఇంకా మా జూపుడి గారు తటపెట్టాయించారు కదా మా గురుగారు, అసలు దేనికి వెళ్ళాలి సార్? అసలు ఆల్రెడీ విలువైన సమయాన్ని వృధా చేయడానికే వాళ్ళు 15 నెలలు బట్టి అదే పనిలో ఉన్నారు వాళ్ళు. ఇంకా అసెంబ్లీకి కూడా వెళ్ళి ఇఫ్ యు నో ద సంబడీస్ ఇంటెన్షన్, అంటే సమయం వృధా అవుతుందంటే అసెంబ్లీకి వెళ్ళి చర్చిస్తేనే కదా సమస్యల పరిష్కారం అవుతాయి. ఎలా చర్చించాలి? ఎవరికైనా సరే ఒక అపోజిషన్ లీడర్, అక్కడ స్పీకర్ గారు వినిపించారు కదా, అవును, ఏదన్నీ నొక్కి ఒక్క నుంచి మరీ చెప్పాడు, బాగా చెప్పాడు ఆయన. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే గెలిచిన పార్టీలు కాకుండా అవతలోడు అసెంబ్లీ మెంబర్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి గెలిచిన అసెంబ్లీ మెంబర్, కరెక్ట్ పాయింట్. తర్వాత 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మీరు 10% గెలిస్తేనే అపోజిషన్ ఇస్తామన్న రాజ్యాంగ నిబంధన. నాకన్నా ఎక్కువ చదివాడు మా గురువు, రాజ్యాంగం చేతిలో పట్టుకుని తలకింద పెట్టి పట్టుకుని తిరుగుతుంటాడు. ఆయనే ఎప్పుడు నాకు చెప్పలేదు, అరే రాజ్యాంగం ప్రకారం ఇది 10% శాసనసభ్యులు ఉంటాను కానీ ఎవర్రా అని. ఏ చట్టంలోనైనా ఉందా? అదే సార్, మేము చదువుకున్న చట్టాలకు మాకు తెలిసి చెప్తాం. పోనీ స్పీకర్ గారు మాట్లాడారు కదా, అందులో అయినా ఆ పాయింట్ చదివారా? అది లేదు. ఇప్పుడు మీకు పాయింట్ చెప్తున్నాను, ఆయన చాలా కేటగారికల్గా వాట్ హీ హాజ్ అటర్డ్, ఆ 4 సబ్జెక్టులు ఏవైతే మాట్లాడాడో ఆ టెరిటరీలో 100% ఎలిజిబిలిటీ ఉన్నవాడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీకు అపోజిషన్ అన్నది ఇవ్వకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, గౌరవ మినిస్టర్ గారు మాట్లాడతారు. దానికి సమాధానం ఓన్లీ అపోజిషన్ లీడర్ గారు మాత్రమే సమాధానం చెప్పడానికి ఈక్వల్ టైం ఇస్తారు, అలొకేషన్ యాజ్ పర్. ఎందుకంటే వీళ్ళిద్దరు, ఒకళ్ళు ఎమ్మెల్సీ గారు ఒకళ్ళు ఎమ్మెల్యే గారు, వాళ్ళకి మాకన్నా ఎక్కువ అనుభవం ఉంది. ఇంకా ఏ ఎమ్మెల్యేకి ఆ స్థాయి ఉండదు సార్. ఇఫ్ యూ ట్రీట్ దెమ్ యాజ్ అన్ అపోజిషన్ లీడర్, వారికి ఒక క్యాబినెట్ హోదా ఉంటుంది. క్యాబినెట్ హోదా లేకపోయినా సమస్యను, మీరు అన్న సమస్యలు ఏవైతే నీకు దమ్ముందా, సంక్షేమ పథకాలు 6 ఇచ్చామంటే 6 ఎన్ని డాలర్లు ఉన్నాయో చెప్పడానికి అపోజిషన్ లీడర్గా నిలబడగలగాలి. వీళ్ళ ప్రకారం పులివెందుల ఎమ్మెల్యేగా వచ్చి ఏటి లాభం? అక్కడికి వచ్చాయినా మహా అయితే జెడ్పీటీసీ ఎలక్షన్లో పులివెందుల నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. ప్రజలు లేని ప్రజాస్వామ్యాన్ని చూసిన పులివెందులు ఇవాళ ఏం చేయాలో అర్థం కాని నిస్సాయ స్థితిలో ఉందా, లేకపోతే అర్థమై కూడా ఇలా ఎందుకు మనం చేయలేదని వాళ్ళని ఆత్మ ప్రక్షాళన చేసుకుంటూ ఈ దానిక ప్రజాస్వామ్యాన్ని పేరు పెడుతున్నారు. మరి అసెంబ్లీకి వెళ్తే ఇవన్నీ అడగచ్చు కదా, చంద్రబాబు నాయుడు గారి ధైర్యం ఏంటి, ఎందుకు మరి పిలుస్తుంది? మీకు వెనకడికి ఒక సామెత ఉంటుంది, లచ్చికి చీటి సంతకు గాజులో సామెత ఉంటుంది, పెద్దవాళ్ళకి ఆయనకి తెలుసు. అలా వెళ్ళి ఏడు చెప్పాలి అక్కడికి వెళ్ళి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడి, ఉదాహరణకే నేను సంక్షేమాలు 6 ఈ యాక్యురసీతో చేశాను అన్నప్పుడు అపోజిషన్ లీడర్గా ఆయనకి అవకాశం ఉన్నప్పుడు నిలబడి కౌంటర్ ఇస్తారు. సార్ 13,500 బడ్జెట్ అలొకేషన్ ఉంటే మీరు చెప్పిన అమ్మఒడికి ధీటుగా తల్లికి వందనం ఉన్న పిల్లలందరికీ వచ్చిందును, ఈ 5,500 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని అడిగే స్థాయి అపోజిషన్ లీడర్కి ఉంటుంది. అవును, పులివెందుల ఎమ్మెల్యేగా ఉండదు ఆయనకి. రెండోది, మీరు అన్నట్టు
రైతు బంధుకి ధీటుగా ఏదో మీరు అన్నదాత సుఖీభవ అని చెప్పి 20,000 ఇస్తున్నారు కదా, ఈసారి మాత్రం 5,800 6,000 ఇచ్చారు కదా అన్న ప్రశ్నకి గత సంవత్సరం ఎగ్గొట్టారు అన్నదానికి మేము ఎగ్గొట్టలేదు, 40,000 ఇవ్వాలి 5,000 ఇచ్చారు అన్న చెప్పి దగ్గర ఎంతమందికి ఇచ్చారో లెక్క ఎలా అడగగలుగుతారు? పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన అడగలేరు, దానికి సిద్ధపడి వెళ్ళక్కర్లే, దానికి దమ్ము ధైర్యం అక్కర్లే. ఆయనకి నిలబడి మాట్లాడడానికి గౌరవ అసెంబ్లీ ఆయనకి అవకాశం ఇవ్వాలి. వీఆర్ ట్రీటింగ్ యూ యాజ్ అన్ అపోజిషన్ లీడర్, డిబేట్లో పార్టిసిపేట్ చేయండి అని. అందులో దమ్ము ధైర్యాలు ఏముంటాయో మామూలు ఎమ్మెల్యేగా ఆయన వెళితే ఇచ్చే సమయానికి ఒక ప్రతిపక్ష పార్టీకి ఆ ప్రతిపక్ష నేత హోదాకి ఇచ్చే సమయం వేరేగా ఉంటుంది కదా. ప్రతిపక్ష నేత అనేది ఈక్వలెంట్ టైం ఇస్తారు డిబేట్లో ప్రతి దానికి. ఇప్పుడు నిన్న మీరు తెలంగాణ అసెంబ్లీ చూడండి, అడిగిన ప్రతి దానికి కౌంటర్ హరీష్ రావు గారు నిలబడి మాట్లాడగలిగాడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా. దిస్ విల్ టేక్స్ ప్లేస్. ఇది కనుక మనకు ఎప్పటికైతే అవకాశం ఉండదో, బుడిదలో పోసిన పనీరు అక్కడికి వెళ్ళి డీజిల్ ఖర్చులు అలా అతడు సినిమాలలాగా మొత్తం అందరినీ 11 మందిని ఒకే వ్యాన్లో ఎక్కించుకుని వెళ్ళి ఒక అటెండెన్స్ చేయించుకుని 4 ప్లకార్డులు చూపించి బయటకు వస్తే సరిపోద్ది. అప్పటి నిరసన దమ్ము ధైర్యం గురించి ఇంత మాట్లాడారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు. శభాష్ సార్, దమ్ము ధైర్యం కోటే. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్రెస్ మీట్ పెట్టిన ఈ రోజు దాకా దేనికైనా సంబంధిత అవసరాలు ఏ క్యాబినెట్ మినిస్టర్ అయినా సరే లేదంటే మీరైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి తిరిగి సమాధానం చెప్పారా? తర్వాత అసెంబ్లీలో తర్వాత సంగతి చూద్దాం. కరెక్ట్. ఒక సిచ్యువేషన్ మీరు ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, ఒక ఫైనాన్షియల్ పాలసీస్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మీద ఆర్థిక డిసిప్లిన్ లేదని మీరు అవహేళన చేసిన దగ్గర మీ డిసిప్లిన్ ఎండగడుతుంటే తిరిగి ఏ ప్రాతిపదిక మీదైనా గౌరవ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవర్ గారు కానీ గౌరవ వాళ్ళ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కానీ తిరిగి ఓటంకించి ఈ అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మాటని తప్పని ఒక్క ఉదంతం చెప్పండి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మీరు అంటున్నారు కదా ఒకసారి అవమానించే రీతిలో ఎట్లా మాట్లాడుతుంటారు వీళ్ళనేది. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారు ఇదే అంశం పైన, ప్రతిపక్ష నేత హోదా అనే అంశం పైన పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఒకసారి విందాం. ఎందుకంటే మనం ఆల్రెడీ స్పీకర్ గారి వాయిస్ విన్నాము, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారనేది కూడా ఒకసారి విందాం ప్లీజ్. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. లేదు వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. లేదు వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. సార్ మనకి ఎక్కడ నివాసయోగ్యం కాని దగ్గర ఒకటి త్యాగం, పిఠాపురంలో వర్మగారి త్యాగంతో నియోజకవర్గం ఏర్పడడం వెసెస్ నియోజకవర్గాలే ఎంచుకొని చిన్న వీడి గుమ్ముడి పండి అన్నట్టాడు ఒక నియోజకవర్గం ఈసారి గెలిచిన నియోజకవర్గంతో 11 స్థానాలు వచ్చిన అపోజిషన్ని ఎలా ట్రీట్ చేయాలో రాజ్యాంగం ప్రకారం మాట్లాడే స్థాయి వచ్చిందా లేదా అని ఒకసారి అడిగితే కాన్స్టిట్యూషన్ చదువుకున్నవాడు ఎవడైనా సరే ముఖ్యంగా అపోజిషన్ స్టేటస్ అన్న దగ్గర ఈయన చెప్పింది ఏదైనా అప్లికబుల్ అయ్యి ఉంటే మేమందరం ఇలా చెవులు పట్టుకుని 3 గుంజీలు తీయడానికి సిద్ధంగా ఉన్నా. 2 లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తిగా మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఇదే వాళ్ళ అన్నయ్య మాట చెప్పాడు, 2 లక్షల పుస్తకాలకి డబ్బులు ఖర్చు పెట్టాడు, 2 లక్షలు ఖర్చు పెట్టి పుస్తకాలు కొన్నాడని. ఏంది 2 లక్షలు ఖర్చు పెట్టి పుస్తకాలు కొన్నాడని? 2 లక్షల పుస్తకాలు కాదు, 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పుస్తకాలు కొన్నాడు. అది ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఇది వెరైటీగా ఉంది. వెరైటీగా కాదు, వాస్తవాలు ఇలాగే ఉంటాయి, కటువుగా ఉంటాయి. పూర్తిగా అనకుండా 2 లక్షల పుస్తకాలు చదివారంటే ఏం చదువుకున్నారు అన్నది ప్రశ్న అవుతుంది. అలాగే సార్ 2 లక్షల పుస్తకాలు చదవాలంటే బేసిక్గా ఏం చదువుకున్నారు అన్నది కావాలి. ఆ చదువు మీద ఆ శ్రద్ధ ఉంటే ఆ చదువు ఇబ్బందును